హాయ్ అండి. ఇంతకుముందు మీకు పత్తి మిల్లు, వడ్లు మిల్లు చూపించాను కదా! ఇప్పుడు ఇది కూడా మిల్లే. ఇంతకీ ఈ మిల్లు ఎవరిది? ఎక్కడ అనుకుంటున్నారా? కాళహస్తిలో అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కనుంటారు చెల్లి వాళ్ళు. వాళ్ళది మిల్లు. కొత్తగా మిల్లయితే కొనుక్కున్నారు. దీన్ని కొంచెం రిపేర్ చేయించి, మొత్తం నీట్‌గా చేసి పెయింట్‌లవి ఏయించుకున్నారు. సరే ఇంతకీ ఈ మిల్లు ఏంటి అనుకుంటున్నారా? మన వేరుశెనగ పప్పులుంటాయి. ఏరుశెనగకాయలుంటాయి కదా! ఆ కాయల్ని రైతు దగ్గరికెళ్ళి ఆహ్, రైతుల దగ్గరికెళ్ళి వీళ్ళైతే తీసుకొచ్చి ఇట్లా వేరుశెనగకాయలని పప్పులు చేస్తారనమాట. మన పొట్టు మొత్తం తీసేసి మామూలుగా వేరుశెనగ పప్పులు రెడీ చేస్తారు. ఆ మిల్లయితే మాత్రం అదే. మనకు వడ్లేస్తే గనక పొట్టంతా ఓ పక్కకెళ్ళి బియ్యం ఎలా వస్తాయో ఇవి కూడా అంతే. మన ఏరుశెనగకాయలు అందులో ఏస్తే పొట్టంతా ఎళ్ళి ఇట్లా గింజలైతే మాత్రం వస్తాయి. ఈ గింజలైతే మాత్రం చాలా ఫ్రెష్‌గా చాలా బాగున్నాయి. అసలు పుచ్చులనేవి మాత్రం లేవు. చాలా బాగున్నాయి. ఎప్పటినుంచో అక్క మా మిల్లి దగ్గరికి ఒకసారి రావచ్చు కదా అని చెప్పి అడుగుతుంది. సరేలే అని చెప్పేసి మేమైతే మాత్రం ఇక్కడికైతే మాత్రం వచ్చాం. ఈ మిల్లు సంగతి నాకైతే పెద్దగా తెలీదు. కానీ ఆడతా ఉండుంటే బాగుండేది. ఈరోజు చేయలేదక్క. పనోళ్ళు కూడా ఎవరు రాలేదు. మీరైతే వీడియో తీసుకోండి అని అయితే చెప్పింది. నేనైతే మాత్రం ఈ మిల్లి దగ్గరికైతే మాత్రం వచ్చాను. మేము వచ్చామని పాపం గబగబా కూల్ డ్రింక్స్ అయితే మాత్రం తీసుకొచ్చారు. మా బుడ్డదైతే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. తాగొద్దు అని చెప్పడానికి వాళ్ళ అమ్మ కూడా లేదు కదా! ఇంక చల్లగా అయితే మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగుతుంది. మేమైతే మాత్రం చాలా హ్యాపీ. ఈ పప్పులైతే మాత్రం ఏరుశెనగ పప్పులు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. నాకైతే మాత్రం తెచ్చుకోవాలనిపించి నేనైతే కొంచెం అయితే తెచ్చుకొని నేను కొంచెం మొయ్యగలిగినన్నయితే మాత్రం తీసుకొచ్చుకున్నాను. ఫ్రె ఇలా ఫ్రెష్‌గా ఉన్నయి దొరకటం అయితే కొంచెం కష్టమే కదా! అందుకని నేనైతే మాత్రం తీసుకొచ్చుకున్నాను. చాలా బాగున్నాయి. హెల్త్‌కి కూడా ఏరుశెనగ పప్పులు చాలా మంచిది. మేమైతే మాత్రం నైట్ నానబెట్టి పొద్దున్నే అయితే మాత్రం తింటాం. చాలా మంచిది అలా తింటే. మీలో ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే మాత్రం నానబెట్టినయి ఎక్కువగా తినండి. చాలా మంచిది హెల్త్‌కి. ఈ బుడ్డదైతే మాత్రం వెయిట్ ఎంతున్నానా అని అయితే చూసుకుంటుంది. మా బుడ్డదానితో పాటు మేము కూడా ఎంతున్నాము అని చెప్పేసి మేమైతే వెయిట్ చూసుకున్నాం. ఇంకా మిల్లంతా మాత్రం తిరిగేసాము. ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. చివరికి ఆ భగవంతుడినైతే మాత్రం కోరుకుంటున్నా. ఈ మిల్లు బాగా సాగాలి. వీళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏ ఇబ్బందులు లేకుండా అని ఆ భగవంతుడినైతే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది మిల్లు లోపల మొత్తం అనమాట. ఇదైతే బయట. అక్కడ ఒక 10 మిల్లుల దాకా ఉన్నాయి. ఈ మిల్లులన్నీ హ్యాపీగా చక్కగా జరగాలని కోరుకుందాం.